మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి ఈ వీడియో ఏంటి, ఈ వీడియో గురించి ఏం చెప్తారు? మరి ఇప్పుడు మనకు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, ఇది స్థానికంగా మాకేం సంబంధం లేదు, లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ అయి ఉండొచ్చు, బహుశా వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గపోరు అయి ఉండొచ్చు అనేసి వాళ్ళు అంటూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీ పార్టీ ఏమో భారీ ఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయి, ప్రజాస్వామ్యం కూని అవుతుంది, పోలీసులు ప్రేక్షపాత్ర చూస్తున్నారు, కీలు బొమ్మలుగా మారిపోయారు, ఇలాంటి మాటలతో మీరంతా కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏమంటారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. మరి వేణుగోపాల్ రెడ్డి గారు అయితే మొన్న కూడా చెప్తే నేను చాలా చక్కగా అబద్ధాలు అయితే నీట్ గా చెప్పుకుంటారు సార్. బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంత బాగా చెప్తున్నాడు, ఇది అబద్ధం ఉంటుంది నిజమే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంజమూరు మండలం, నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గం. మరి అక్కడ రెండు పార్టీ వాళ్ళు మా వాళ్ళు అయితే ఎంపీ ఎవరైనారు, ఇప్పుడు టీడీపీలు అయినారా మా వాళ్ళు అయినారా, ఎవరైనారో వేణుగోపాల్ రెడ్డి గారు దాన్ని గుర్తు పెట్టుకోకుండా మాట్లాడితే చూసే వాళ్ళకు బాగుండదు కదా. ఎందుకంటే ఒక ప్యానలిస్ట్ గా ఆయన గౌరవం తగ్గకూడదని నా కోరిక. ఆ గౌరవాన్ని ఆయనే తగ్గించుకుంటే ఎట్లవుతుంది? ఎవరు ఎక్కడ గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఎవరు ఎన్ని వాళ్ళకు ఉన్నాయి, వైసీపీకి ఎన్ని ఉన్నాయి, అదొక మాట తెలియజేస్తే కూడా బాగుంటుంది. రెండోది, నేను ఆయన మరి ఏ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాడో వేణుగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదు, కానీ నేనైతే రాయదుర్గం నియోజకవర్గం, సింగనమల నియోజకవర్గానికి పరిశీలకుడుగా పనిచేస్తున్నాను. నేను పనిచేసేటప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలం అనేది ఉంది. ఆ బొమ్మనహాల్ మండలమే నిన్న మా ఎంపీపీగా ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రాజీనామా చేసి తర్వాత వాళ్ళు ఏదో తెలుగుదేశంలో చేరారు. చేరిన తర్వాత అక్కడ మొత్తం 16 ఎంపీటీసీలు ఉన్నాయి. 16 ఎంపీటీసీలకు గాను ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్, కొంతమంది వైఎస్ఆర్సీపీ, 15 వైఎస్ఆర్సీపీనే. 15 వైఎస్ఆర్సీపీ అయినప్పుడు ఆ ఎంపీపీ ఎన్నిక వచ్చినప్పుడు, ఎంపీపీ ఎన్నిక వచ్చిన తర్వాత 11 మంది మా దగ్గర ఉన్నారు. ఆ 11 మందిలో వాళ్ళను ఏదో విధంగా అటు చేసి ఇటు చేసి అటు చేసి మాకు 9 మందిని చేసినారు. 9 మందిని చేసిన తర్వాత వాళ్ళు 7 మంది అయినారు. ఆ తర్వాత ఒకే తాత్కాలిక ఎంపీపీగా ఉన్నటువంటి ఆమె ఇంటి దగ్గరికి పోయి బెదిరించి, ఆమె ముందే హార్ట్ పేషెంట్ అయితే బెదిరించి చెప్తే, అయ్యా నేను రాలేను, అడిగి వస్తే నేను చనిపోతాను, భయపడి వద్దు నేను రానని చెప్పి ఆమె ఇంటికానే ఆగిపోయింది. అప్పటికి మాకు 8 మంది, వాళ్ళకు 7 మంది ఉన్నారు. 7 మంది ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు వెళ్ళినారు. అక్కడ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ గారు, ఎమ్మెల్యే వచ్చేసి కాలువ శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరు లోపల కూర్చున్నారు. మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి గారిని దగ్గరికి కూడా రానికుండా బయటకు దొబ్బినారు పోలీసులు. మేము అంతకు ముందు రోజే ఎంపీపీ దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇవ్వడానికి, దానికి సంబంధించిన ఫారం ఇవ్వడానికి వెళ్లితే మా వేణుగోపాల్ రెడ్డి గారితో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కొడితే, ఆ కొట్టిన తర్వాత మేమంతా కలిసి అనంతపురం జిల్లాకు హెడ్ క్వార్టర్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సూపరింటెండెంట్కు అర్జీ ఇచ్చినాం. అయ్యా అక్కడ పూర్తి స్థాయిలో దౌర్జన్యం చేస్తున్నారు, రేపు మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు, మీరు దయచేసి చర్యలు తీసుకొని జోక్యం చేసుకోండి అని చెప్పి పోలీసు అధికారులకు చెప్తే, వాళ్ళేమో బ్రహ్మాండంగా 100 మంది పోలీసులు పంపించినారు, 7-8 మంది ఎస్ఐలు పంపించినారు, 2-3 సిఐలు ఉన్నారు, ఒక డిఎస్పీ ఉన్నారు, మొత్తం అంతా పోలీసులు బ్రహ్మాండంగా దించినారు. కానీ ఎందుకు దించినారంటే ఒక్కరిని కూడా మా వాళ్ళని అక్కడ దరిదాపుల్లిగా పోనీయకుండా ఉండడానికి. వీళ్ళు మొత్తం అంతా చుట్టుపక్కల ఉండడంతో పాటు పోలింగ్ బూత్లేకి 4 ఏం పనింది వాళ్ళకు, ఒక ఎంపీపీ, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఒక లోకల్ లీడర్, 4 లోపల కూర్చున్నారు. వాళ్ళు మా వాళ్ళని ఎవరిని దగ్గరికి రానికుండా పోయినారు. వీళ్ళు అందరూ మా వాళ్ళు 8 మంది, వాళ్ళు 7 మంది మొత్తం లోపల ఉన్న తర్వాత మా వాడి ఒక ఎంపీటీసీని అనుమేష్ అనే క్యాండిడేట్ను బయటకు పిలుచుకొచ్చినారు. ఎమ్మెల్యే పిలుస్తున్నాడని బయటకు పిలిచినారు. ఎమ్మెల్యే పిలిచిన నాకేం పడిందంటే పోలీసులు వచ్చి, సిఐ వచ్చి, కానిస్టేబుల్ వచ్చి లేదురా సిఐ అని చెప్పి లోపల దొరకపోయినారు. లోపల దొరకపోతే అక్కడ ఎమ్మెల్యే లోపల కూర్చున్నాడు. లోపల కూర్చొని అతన్ని అన్ని రకాలుగా ప్రయత్నం చేసినారు, నువ్వు మాకు సపోర్ట్ చేయమని. నేను చేయనని, అంతా చూస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏదేదో బెదిరించినారు. బెదిరించిన నా ప్రాణం పోయినా సరే, మీరు ₹1 డబ్బులు ఇచ్చినా సరే నేను చేయను, వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత అతన్ని లోపల పెట్టి వాకిలేస్తే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా 7 మంది ఎంపీటీసీలు లోపల ఎంపీడీ ఆఫీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడ పోయినారు మా వాడు బయట అని వాళ్ళు బయటకు వచ్చి, వీళ్ళు బయటకు వస్తానే వీళ్ళు డిక్లేర్ చేసేసినారు. వాళ్ళంతా వెళ్ళిపోయినారు, వాళ్ళందరూ లేరు కాబట్టి మేము ఎంపీపీ గెలిచినామని చెప్పి కేవలం 10 నిమిషాల లోపలనే ఎంపీపీగా డిక్లేర్ చేసి బయటకు పంపించారు. ఇక్కడ మరి దీంట్లో న్యాయం ఎంతో, అన్యాయం ఎంతో, నిజం ఎంతో, అబద్ధం ఎంతో చెప్పాలి. ఆ తర్వాత వచ్చి అనంతపూర్కి వచ్చి మళ్ళీ మేమంతా నాతో పాటు అందరం వచ్చి మళ్ళీ కలెక్టర్ గారిని కలసాలని చూసి కలెక్టర్ గారు దొరకలేదు. మోహన్ రెడ్డి గారు మీరున్నారు అక్కడ, ప్రత్యక్షంగా మోహన్ రెడ్డి ఎవిడెన్స్ తో పాటు నేను కూడా ఉన్నాను అక్కడ. అంటే పోతే అక్కడ కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా జేసీ గారికి చెప్పినారు. జేసీ గారు సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు. 4 గంటలకు రమ్మంటే ఆయన కూడా దొరకలేదు.